శ్రీమద్ భగవద్గీత పారాయణము ప్రారంభమున అనుసంధించవలసిన శ్లోకములు. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్రం ప్రణవం వందే రమ్యాజామాతరం మునీం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మమ కాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. దీనికి తాత్పర్యం, ఓ సంజయుడా, కురుక్షేత్రము ధర్మాచరణమునకు ముఖ్యమైన చోటు. నా కుమారులకు కౌరవులను, పాండురాజు కుమారులకు పాండవులను యుద్ధము చేయగోరి అచ్చట చేరి ఉన్నారు. అచ్చట వారేమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. దీనికి తాత్పర్యం, ఇరు సేనలు చేరియున్న ఆ సమయములో నీవు రాజుగా భావించిన దుర్యోధనుడు పాండవుల సేనను ఒక్కసారి చూచెను. అది పద్మ, సూచి, శకటాది వ్యూహములుగా విభజింపబడి భయంకరముగా తోచెను. దుర్యోధనునికి భయము కలిగెను. వెంటనే ద్రోణాచార్యుల వారిని సమీపించి ఇట్లు తన భయమును తెలిపెను. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. హే ఆచార్య, పాండవ సేనాధిపతి దుష్టద్యుమ్నుడు, అతడు బుద్ధిమంతుడు కనుక నీ శిష్యునిగా వరించబడినవాడు. నీ మరణమును కోరు అతడు తన సైన్యమును దుర్భేద్యములైన వ్యూహములుగా తీర్చిదిద్దినాడు. దానివల్ల పాండవ సేన బలం ఎంత పెరిగిపోయినదో చూడుము. అత్ర శూరః మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథి. ఆచార్య, ఈ పాండవ సేనలో ఎందరు వీరులున్నారో వారందరూ గొప్ప విలుకాండ్రు. భీమునంత బలము, అర్జునునితో సమానమగు పరాక్రమము గలవారే. వారెవరనగా శ్రీకృష్ణుని కుమారుడు సాత్యకి, పాండవులను కాపాడిన విరాటరాజు, ద్రౌపది తండ్రియు, మహారథి కొడుకు అగు ద్రుపదుడును, ఇంకా దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురూజితం కుంతిభోజశ్చ శైబశ్చ నరపుంగవః. ఆచార్య, ఇంకా దుష్టకేతువు, చేకితానుడు, మిక్కిలి పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజితుడు, కుంతిభోజుడును, పురుషశ్రేష్ఠుడైన శైబ్యుడును యుద్ధములో నిలిచి ఉన్నారు చూడుము. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుడిని మించిన వీరుడు లేడు. ఉత్తమౌజుడు గొప్ప పరాక్రమశాలి. అభిమన్యుని సంగతి చెప్పనవసరమే లేదు. ద్రౌపది కుమారులకు ప్రతివింధ్యుడు, శ్రోతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనులు సరే. అసలు వీరందరూ కూడా మహారథులై యుద్ధరంగంలో నిలిచి ఉన్నారు చూడుడు.
అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థాం తాన్ బ్రవీమితే. బ్రాహ్మణోత్తముడునగు ద్రోణాచార్య, మనవారిలో నా సేనకు నాయకులుగా ఉండదగ్గవారు బహు కొద్ది మంది కనిపించుచున్నారు. అయినా అట్టి వీరులను నీకు జ్ఞాపకము చేయుటకై తెలుపుచున్నాను, వినుము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదుత్తిస్తదైవ చ. నీవు భీష్ముడొకడు, కర్ణుడొకడు, కృపాచార్యుడు ఒకడు, యుద్ధమునందు విజయం పొందు అశ్వత్థామ ఒకడు, వికర్ణుడొకడు, భూరిశ్రవుడొకడు అంతే కనిపించుచున్నారు, మరి లేరు. అన్యే చ బహవః శూరాః మద్దర్దే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. పై ఏడుగురే గాక ఇంకా చాలామంది వీరులని పేర్లు కలవారు ఉన్నారనుకో. వారంతా నా విజయానికై ప్రాణములను సైతం దారపోసి నిలిచి ఉన్నారు. అంతా రకరకాల ఆయుధములను ప్రయోగించగలరు, మంచి యుద్ధ కౌశలము కూడా కలవారే. అయినా పాండవుల సంఖ్య కంటే లెక్కించదగిన వారుగా లేరు. అపర్యాప్తం తత్ అస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తు ఇదమే తేషం బలం భీమాభిరక్షితం. ఆచార్య, మన సేనలో వీరుల సంఖ్య తక్కువ, పాండవుల్లో బోలెడంత మంది ఉన్నారు. కనుక భీష్ముడు మన సేనను రక్షిస్తున్న పాండవులను జయించుటకు అనిపించుచున్నది. భీముడి బలముచే రక్షింపబడుతున్న పాండవుల సేన నా దగ్గరగా మీద పడుతున్నట్లుగా గోచరించుచు మనల్ని ఓడించడానికి సమర్థమైనదిగా ఉన్నది. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మామేవాభిరక్షంతు భవన్ సర్వ్య ఏవ హి. గురువర్య, భీష్ముడు పాండవ సేనను మాత్రమే చంపును, పాండవులను చంపడు. కనుక పాండవులు భీష్ముని హింసించ ప్రయత్నింతురు. మేమీ యోగ్య స్థానములందు నిలిచి అప్రమత్తులై భీష్మ పితామహుని మాత్రం జాగ్రత్తగా కాపాడదురు కాక. పాండవుల సంగతి మేము చూసుకోగలము అన్న భావన. సంజయ ఉవాచ తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినోద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును అత్యంత పరాక్రమవంతుడునగు భీష్మ పితామహుడు దుర్యోధనుని పిరికితనమును గమనించి అతనికి ఉత్సాహమును పుట్టించదలిచెను. హుర్రే అను ఒక సింహగర్జనను చేసి గట్టిగా శంఖమును మ్రోగించెను. తతశంకాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దాస్తుములోభవత్. భీష్ముడు శంఖనాదము చేయగానే కౌరవ సేనలోని వీరులందరూ ఒక్కసారిగా శంఖములూదిరి, బేరీతాడనము గావించిరి. పణవ, ఆనక, గోముఖాది యుద్ధ వాయిద్యములొక్కసారిగా మారుమోగినవి. ఎవరేమి ధ్వనింపచేయుచున్నారో తెలియకుండా అంతా క్రమశిక్షణ లేని గోలవలే తోచినది. తతశ్వేత్యై హయైర్యుక్తై మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు.